ఆయుధమని శాసన మండలి మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ మైనార్టీ నాయకులు షరీఫ్ మహమ్మద్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపకార వేతనాలు అందిస్తున్న మార్కజ్ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ మార్కజ్ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు 5,000 చొప్పున ఉపకార వేతనం అందజేయడంతో పాటు మెమంటోలు బహుకరించి సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ విద్యతోనే వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని అన్నారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా నిలవాలంటే మంచి విద్య, క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపకార వేతనాలు అందిస్తున్న మార్కజ్ ఇమాం ఇబ్నబాజ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనారిటీ నాయకులు ఫతావుల్లా, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజయవాడ ముఖ్యంగా 1 టౌన్ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బాలికలు బాలురు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించుకున్నారో మరి వారి అందరినీ ప్రోత్సహించాలి, గౌరవించాలి. వారి భవిష్యత్తులో ఇంకా మంచి చదువులు చదవాలి అనే ఉద్దేశంతో మరి 11 మంది ఈ ప్రాంతంలో 500, 550 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళని సత్కరించటం, వారికేమో మెమంటోలు ఇవ్వటం, అదే రకంగా 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు కూడా మరి మర్కజే ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ వాళ్ళు మరి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్య ఉంటేనే మరి కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ నిలబడగలుగుతాడు సమాజంలో. విద్య లేకపోతే మరి అతను వెనుకబడిపోయి ఉంటాడు. కుటుంబం కూడా మరి ఆర్థికంగా పరిపుష్టి కాదు. అందుకనే విద్య చాలా అవసరం. విద్య లేనివాడు వింత పశువు అని కూడా ఒక సామెత ఉంది మనకి. మొరటు సామెత అయినా కూడా మనం పశువుకి ఎలాగైనా విద్య రాదు, పశువులు ఎలాగైనా చదువుకోరు. కానీ మనిషి అన్నవాడు తప్పనిసరిగా మంచి విద్యాభ్యాసం నేర్చుకుని ఈ సమాజంలో ప్రయోజకుడు కావాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వాలు కూడా విద్య మీద ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. ఈరోజు సంతోషకరమైన విషయం, మరి 11 మంది పిల్లలు ఎవరైతే కష్టపడి తల్లిదండ్రుల సహకారంతో 10వ తరగతిలో మంచి మార్కులతో మరి ఉత్తీర్ణయ్యారో, ఫస్ట్ క్లాస్ సాధించారో, మరి అగ్రగామిగా నిల్చున్నారో, మరి ఏదైతే మార్కుల్లో వాళ్ళని ఈ రకంగా ప్రోత్సహించడం చాలా అభినందించదగ్గ విషయం. వారి తల్లిదండ్రుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు భవిష్యత్తులో మరి ఏవైతే ఈరోజు ప్రభుత్వం మరి ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు కూడా ఉన్నాయి. आज हम लोग यहाँ जमा हैं इमसाल 10वीं जमात में बड़ी कामयाबी के साथ हमारे तलबा और तालिबात ने अच्छी पोजीशन हासिल की। आज उन लोगों को हौसला अफजाई के लिए, हिम्मत अफजाई के लिए आज हम तमाम लोग यहाँ जमा हुए हैं। ये बच्चे जो आज मेहनत कर रहे हैं, यही कल मुल्क का मुस्तकबिल है। इन्हीं के हाथों मुल्क को तरक्की पाना है। हमारा फ़र्ज़ है, हमारी ज़िम्मेदारी है कि हमारे इन वतन के बच्चों को हमेशा हौसला अता करें, हिम्मत दे और इनको जहाँ जहाँ हम सहारा बन सकते हैं इनको सहारा देकर इस मुल्क को तरक्की पहुँचाने की कोशिश करें। हम बड़ी खुशी महसूस कर रहे हैं कि आज हमारे मेहमान ख़ुसूसी जनाब शरीफ साहब और जनाब फताउल्ला साहब और दीगर कई स्कूल्स के प्रिंसिपल्स वगैरह यहाँ जमा हुए और इन बच्चों के हौसला और हिम्मत अफजाई के लिए जमा होकर उनके हक़ में दुआ कर रहे हैं।